బటర్ఫ్లై సిటీ తెలంగాణ రాష్ట్రంలో టాపెస్ట్ 3600 ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లా కడతాల్ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అని ఉంది. 3600 ఎకర్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఇన్ శ్రీశైలం హైవే అని చెప్పి ఎన్హెచ్. చాలా మంది పేదల భూములు కొట్టుకుపోయినాయి. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు, చెరువులు, కుంటలు. ఈ బటర్ఫ్లై స్కూల్ ఇప్పుడు ఉంది కదా, బటర్ఫ్లై లో ఇది ఒక చెరువు. ఇక మంచిగా చెర్ల నీళ్ళు అక్కడ రాకుండా మీదంగా అడ్డం గోడ కట్టి, ఇట్లా గోడ కట్టి సిమెంట్ తో గోడ కట్టి ఇతరులంతా నాది. ఈ గోడ కట్టేసి ఏం చేయాలి, ఇతర ప్లాట్ చేసి అమ్మాలి. ఈ చెరువులో ప్లాట్లు, చెరువు ఉందా, ఇక ప్లాట్ రాయి. ఈ చిల్లర కూడా ప్లాట్ లో మునిగిపోయినాయి రాళ్ళు. ప్లాట్ రాళ్ళు కనబడుతున్నాయి ఇళ్ళకెళ్ళి. చూడండి వచ్చిన కాంప్లైంట్ లో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఒక కాంప్లైంట్ ఇచ్చారు అధికారులకు. ఈ కాంప్లైంట్ ఎట్లున్నది ఏం కదా అనేది మీరు చూడండి. ఎన్నో చెరువు ఉంది, ఏదో వెంచర్ ఎట్లా కట్టండి. ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి చెరువు చుట్టుముట్టు మొత్తం ఆక్రమించింది. చిల్డ్రన్ గిల్డ్రన్ మొత్తము ఎక్కడికక్కడ చెరువులకు గోడలు కడుతూ నీళ్లు పోకుండా అడ్డం పెడుతూ ఎండాకాలంలో నీళ్లు లేని సమయాల్లో అందులో వెంచర్లు చేసి మన్ను పోసి ట్రాక్టర్ తో నింపేసి, అంటే ప్రకృతికి వైరుధ్యంగా జీవన విధానం కొనసాగడానికి ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అనేది దౌర్జన్యానికి, ఒక మోసానికి తెరలేపింది. 3600 ఎకరాల భూమి అక్యుములేట్ చేసి అందులో ఎంతో మంది లావని పట్టలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. పట్ట భూములకు వానికి పంచాది, వానికి వీని పంచాది పెట్టి వీళ్ళతోని కొట్లాడలేక చాలా మంది తలకాయలు పట్టుకున్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పేదల లావాని పట్ట భూములు, అసైన్ భూములు, టెనెంట్ ఉన్నటువంటి భూములు, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి కేసులు వేసి కేసులలో ఉన్నాయి కూడా అట్లే ఆగిపోయినాయి. అది కూడా ఒక పరిస్థితి ఉంది. ఇలా చాలా మంది కోట్లతో గెలవలేక పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ బటర్ఫ్లై స్కూల్ ఉందా, ఈ స్కూలు, ఈ గ్రౌండ్, ఇవన్నీ ఎక్కడున్నాయి? మాక్సిమం 80 ఎకరాల లావని పట్ట భూములు అల్లా చెరువులు. ఇగో ఇట్లా ఇది క్లబ్ హౌస్ అని పెట్టిరు. ఇక స్కూలు పేర్లు చూడండి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండ ఉండడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ బాలకృష్ణ ఇంటి దగ్గర ఆ సైడ్ లో ఆ ప్రాంతంలో పెద్ద ఆఫీసు పెట్టి ఇక ఆఫీసులనే లావాదేవీలు జరుపుకుంటూ బటర్ఫ్లై సిటీ స్కూల్ కడితే ఆ స్కూల్ కూడా లావాని భూములనే కట్టిరు. గుర్లకుంట సర్వే నెంబరు 926లో 41 ఎకరా భూమి ఉంది, 41 ఎకరాల భూమి ఉంది. ఆ నెక్స్ట్ కుమ్మరికుంట సర్వే నెంబరు 798లో 4 ఎకరాల 46 గుంటల భూమి ఉంది. ఆ తర్వాత సర్వే నెంబర్ 823లో 4 ఎకరాలు ఉంది. ఇక్కడ ఈ కాంప్లైంట్ ఎక్కడెక్కడ పోయింది, ఎవరెవరికి పోయింది అనేది మీరు ఒకసారి చూస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గౌరవ రంగనాథ్ గారు హైడ్రా కమిషన్ గారికి పోయింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రంగారెడ్డి జిల్లాకు పోయింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కందుకూరు డివిజన్కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోయింది రంగారెడ్డి. నెక్స్ట్ రెవెన్యూ డివిజనల్ అండ్ ఆఫీస్ ఆర్డీఓ అండ్ కందుకూరు డివిజన్ రంగారెడ్డి జిల్లాకు పోయింది. ఈ పేపర్లో కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక అక్రమాలు తేల్చేనా ఫార్చ్యూన్ బటర్ఫ్లై పై వచ్చిన ఫిర్యాదులు కొనసాగుతున్న విచారణ అని చెప్పి ఇది ఇచ్చిర్రు. దొరికినట్టు ఇప్పుడు చాలా మంది భూములు కేసులు కూడా వేసారు. మధ్యలో ఇరికి చుట్టుముట్టు ఉంటాడు, మధ్యలో ఇరికిసరాన్ని శేషగిరి రావు అయినా లేకుంటే రమేష్ బాబు అయినా ఇంకోరైనా వీళ్ళంతా పెద్ద చేతులు. ఇవన్నీ ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ ఉండి చాలా మంది భూములు రిజిస్టర్ కాకుండా మధ్యలో ఇరికిపోయినాయి. వీళ్ళ మీద కేసులు వేసినా ఎవరు గెలవరు. ఎందుకంటే వీళ్ళ లాయర్లు కానీ లేదంటే వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, అట్లా డబ్బులు అట్లా వెళ్ళగలుగుతారు. ఎందుకు? అందరికీ నమస్తే, నేను మీ ఆనపసల వెంకటేష్. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఎందరో మంది త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర పోరాటం తర్వాత ఈ దేశంలో భారతీయులు అంటే బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత భారతీయులందరూ ఐకమత్యంతో సమానంగా భారతదేశంలో ఉన్న భూములు, నీరు, ఖనిజాలు, సంపద సమానంగా పంచుకోవాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్ష. అందుకని ఈ దేశ ప్రజలను అందరినీ భాగస్వామ్యం చేస్తూ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic to secure all its citizens. ఇవన్నీ అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అందరూ సమానంగా బతకడం కోసమే, అందరికీ ప్రొటెక్షన్ చేయడానికే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. దాన్ని ప్రజలందరి సమక్షంలో ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నాం. అయితే దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు అనేక చట్టాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఆనాడు భూస్వాములు కానీ, జమీందారులు కానీ, లేదంటే దొరలు కానీ, దేశముఖులు కానీ, రజాకర్ల టైంలో అందరు కలిసి ఏం చేశారంటే ఇక దోషినోనికి దొరికినంత దోసుకున్నారు భూములు. దోసుకొని ఒకరినొకరికి 1000 ఎకరాల భూములు. అలాంటి సందర్భం లోపల ఇక పేదోనికి భూమి దొరకలేదు. వాడు వెనుకటి కాలం కన్నా పశువుల కన్నా అధ్వానంగా మనుషులను చూడబడుతున్నారు అని చెప్పిన సందర్భం లోపల ఇందిరాగాంధీ గారు వచ్చి భూమి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. సీలింగ్ అంటే ఏంటంటే 50 ఎకరాలకు ఎవరికి మించి ఉండకూడదు.
సీలింగ్ యాక్ట్ తెచ్చినప్పుడు ఏం చేసిర్రు? ఒక దొరదాన 5,000 ఎకరాలు ఉందనుకో, వానికి 50 ఎకరాలే ఉండాలి. వాని ఇంట్లో 5 మంది అనుకో, 250 ఎకరాలు ఉంటుంది. మిగిలిన 5,000 ఎకరాలు 250 పోతే ఇంకా 4,750 ఎకరాలు ఉంటుంది. అలాంటి భూములన్నీ కొంత పంచుకుంటూ పోయారు. దాంతోపాటు లావణి పట్టనటువంటి భూములు తెచ్చారు. అంటే రైతులకు, దళితులకు కానీ భూములు లేని వాళ్ళకి ఏం చేశారంటే అమ్మొద్దు కొనొద్దు, ఎవరు అమ్మొద్దు ఎవరు కొనొద్దు. వాళ్ళ భూములలో అమ్మే అంటే ఏం చేస్తారంటే వాడు ఎవరో అవసరానికి ఇంట్లో తాగుబోతాడో తెలియనోడో అవసరానికి అమ్ముకుంటాడు, వచ్చే తరాలకు భూములు లేకుండా అయిపోతున్నాయని చెప్పి అమ్మకుండా కొనకుండా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాలు తీసుకొచ్చినాక కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లావణి పట్ట భూములను కూడా తెగనమ్మినటువంటి దుర్మార్గులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేసినటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ చుట్టుముట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి కలెక్టర్ల భాగవతం కూడా అప్పుడు అట్లా జరిగింది. ఇంకా ఆ చట్టం నిషేధితంలో ఉంది, ఎవరు కూడా ఆ భూములు అమ్మొద్దు. అయినా కానీ మీకు ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినట్టే కొన్ని విషయాలు చెప్తూ, కడతాల్ రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలము కడతాల్ ఉంది. కడతాల్లో అలా ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అని ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆన్లైన్లో కొడితే తెలియదు, నేను ఇప్పుడు చూసిన ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ తెలంగాణ లార్జెస్ట్ 3,600 ఎకర్స్ లార్జెస్ట్. తెలంగాణలో లార్జెస్ట్ అంటే 3,600 ఎకరాల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఆన్ శ్రీశైలం హైవే NH65 అని ఇక బుక్ గిక్ అనేమో రాసిరు. ఈ శ్రీశైలం హైవే లోపల ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ, శ్రీశైలం హైవే, హైదరాబాదు, ఇక మ్యాజిక్ బ్రిక్స్ గిక్స్ అని ఏంటంటే పెట్టుకున్నాం. అయితే ఈ 3,500 ఎకరాలలో చాలామంది పేదల భూములు కొట్టుకుపోయినాయి. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు, చెరువులు, కుంటలు, గొలుసుకట్టు విధానం ఉంటుంది. ఏదైనా ఒక ఊరుకు ఏముంటుంది అంటే, ఒక ఊరు ఉన్నప్పుడు ఎత్తు ప్రాంతం ఉంటుంది, లేకుంటే లో ప్రాంతం ఉంటుంది. ఆ వాటర్ ఏం చేస్తారంటే ఒక తాన వర్షం పడ్డప్పుడు ఆ చెరువు నుండి, ఆ చెరువు ద్వారా ఆ గొలుసుకట్టు నుంచి ఆ నీళ్లు చోటి ఇంకో చెర్లకి వెళ్ళి తూముల గుండు లేదంటే మత్తళ్ళ గుండు ఏం చేస్తాయంటే వెళ్ళకుండా పారుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇది ఒక సీక్వెన్స్ ఏర్పడుతుంది. ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి చెర్ల చుట్టుముట్టు మొత్తం ఆక్రమించింది. గిల్లరని మొత్తము ఎక్కడికక్కడ చెర్లకు గోడలు కడుతూ, నీళ్లు పోకుండా అడ్డం పెడుతూ, ఎండాకాలంలో నీళ్లు లేని సమయాల్లో అందులో వెంచర్లు చేసి మన్ను పోసి ట్రాక్టర్తో నింపేసారు. అంటే ప్రకృతికి వైరుధ్యంగా జీవన విధానం కొనసాగడానికి ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అనేది ఒక దౌర్జన్యానికి, ఒక మోసానికి తెరలేపి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండ ఉండడంతో హైదరాబాదు బంజారాహిల్స్ బాలకృష్ణ ఇంటి దగ్గర ఆ సైడ్లో ఆ ప్రాంతంలో పెద్ద ఆఫీసు పెట్టి ఇక ఆఫీసులనే లావాదేవీలు జరుపుకుంటూ ఎవరైనా కడతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడిన వాడికి పిలిపించి వాళ్ళకి ఇంత చెయ్యి తడిపి వాళ్ళని జర తీగ సల్లగా చేసి ఆ ప్రాంతం యొక్క ప్రజలను ప్రకృతికి విరుద్ధంగా చేసినటువంటి బటర్ఫ్లై సిటీ పాపాలు ఎన్నో. అందులోనే ఒక స్కూల్ బటర్ఫ్లై సిటీ స్కూల్ కడితే ఆ స్కూల్ కూడా లావణి భూములనే కట్టిరు. ఈ పరిస్థితి ఉన్నది. అంటే టోటల్గా రాజకీయ నాయకులను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరు ముఖ్యమంత్రులు ఉంటే, ఎవరు రాజకీయ నాయకులు ఉంటే వాళ్లకు వంతపాడుతూ ఈ బటర్ఫ్లై సిటీ అక్కడ ఉన్నటువంటి పేదల యొక్క లావణి పట్ట భూములు ఇంకా మ్యాక్సిమం అందరి భూములను కూడా మ్యాక్సిమము దొరికినట్టు ఇప్పుడు చాలామంది భూములు కేసులు కూడా వేసారు. మధ్యలో ఇరికి చుట్టుముట్టు కొంటాడు, మధ్యలో ఇరికిసరాన్ని నువ్వు ఉంటావా పోతావా, ఎంత కావాలి వాడిని నానబెట్టి ఆయన అవసరం ఉంటే అవతలోడు కొనకుండా ఈ ఇరికిస్తాడు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ బటర్ఫ్లై సిటీలో జరుగుతూ ఉన్నాయి. ఇక మీరు ఒకసారి చూస్తే బటర్ఫ్లై సిటీ చూసుకోవచ్చు. మీరు బటర్ఫ్లై ఆన్లైన్లోనే ఇట్లుంటుంది, మీరు చూడవచ్చు ఎట్లా ఉన్నది బ్రహ్మాండమైన. ఈ బటర్ఫ్లై సిటీ స్కూల్ ఉందా, ఈ స్కూలు, ఈ గ్రౌండ్, ఇవన్నీ ఎక్కడున్నాయి? మ్యాక్సిమం 80 ఎకరాల లావణి పట్ట భూములల్లా చెరువులు. ఇగో ఇట్లా ఇది క్లబ్ హౌస్ అనేది పెట్టిర్రు. ఇక స్కూలు పేర్లు చూడండి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి. ఇది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ ఎట్లా కట్టిర్రు నిర్మాణం ఇక్కడ మీరు ఒకసారి చూస్తే వెరీ క్లియర్గా కనబడుతుంది. ఇక కనబడుతున్నాయి ఇక వెంచర్, ఇగో ఎంత పెద్ద ఆకాశంలోకి వెళ్ళి తీసి చూడు ఫోటో. ఇవన్నీ అంటే ఈ అందమైన బటర్ఫ్లై సిటీ కనుక ఎంతరో పేదోడు అంటే దేశంలో అందరూ సమానంగా ఎదగాలనుకుంటే సమానంగా ఎదుగుడు కాదు, మేము లోపల ఇరికిచ్చి రూల్స్కు విరుద్ధంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించేది మేము. భూములు మాత్రం ఎవరిమైనా ఎంతకు అగ్గోసగ్గకు
5కు 10కి ఎంతకు పడితే అది అమ్ముకొని అప్పుడు గర్జున్నటువంటి విషయాల్లో ఇవన్నీ చేసి పెద్ద ఎత్తున అంటే బటర్ఫ్లై సిటీ అనేటువంటిది వాళ్ళ యొక్క మేనేజ్మెంటు శేషగిరిరావు అయినా లేకుంటే రమేష్ బాబు అయినా ఇంకోరైనా వీళ్ళంతా పెద్ద చేతులు ఇవన్నీ ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ ఉండి ఇలా ప్రజలను అంటే ప్రజలు సాధారణమైన ప్రజలు వాళ్ళతో మాట్లాడలేరు. వాళ్ళకు మొత్తం మంది మాదని ఒక 10-20 మంది 100 మంది ఆడిపోతే 100 మంది గుంపులు అందులో ఇక ఎవరిని కనబడకుండా ఎవరిని గెలవకుండా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట స్కూలు పెట్టి పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకుంటూ మంది భూములల్లో వీళ్ళ యొక్క దౌర్జన్యాలు ఎట్టున్నాయనే విషయం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో వీళ్ళ మీద కాంప్లైంట్ జరుగుతూ ఉన్నాయి. ఏవిఎం ఛానల్ కూడా వీళ్ళ మీద కాంప్లైంట్ ఇస్తూ ఉంది. ఎలా ఉన్నది అనేది మీరు ఒకసారి చూడాలి. ఇట్లా కట్టి చూపిస్తారు అన్నట్టుగా అందమైన ఇండ్లు అని ఇంత పొడుగు ఇట్లా చూపిస్తారు. ఇవి చూపించి ఇదే మాది ఇదే బటర్ఫ్లై స్కూల్ కూడా ఉంది ఇక్కడ వాళ్ళ స్కూలు ఇవన్నీ నేను మీకు అంతే వాళ్ళ భాగవతం కూడా చూడాలి మీరంతా. బటర్ఫ్లై సిటీ బటర్ఫ్లై స్కూల్ పేరు కూడా బటర్ఫ్లై ఏం చేస్తుందా అందంగా కనబడుతుంది కానీ ఎవరిని మోసం చేయదు. కానీ ఈ బటర్ఫ్లై దొరికినట్టు మింగేస్తుంది. దొరికినట్టు చాలామంది భూములు రిజిస్టర్ కాకుండా మధ్యలో ఇరికిపోయినాయి. వీళ్ళ మీద కేసులు వేసినా ఎవరు గెలవరు. ఎందుకంటే వీళ్ళ లాయర్లు కానీ లేదంటే వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, అట్లా డబ్బులు అట్లా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఆ విధంగా ఇది నడుస్తున్నటువంటి బటర్ఫ్లై సిటీ కడతాల ప్రాంతంలో ఇవాళ చాలామంది ఎంతోమంది పేదల కడుపు కోతకు పేదల యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ వాళ్ళ బతుకులు మారిపోతే వీళ్ళు ఇవాళ అందంగా బటర్ఫ్లై సిటీ అందులో ఉన్నంతా కోటీశ్వర్లు 3600 ఎకరాల యొక్క భూములు ఎన్ని వేల మంది ఎన్ని కుటుంబాల యొక్క ఇలా అంటే ఖరాబ్ కానికి వీళ్ళు కారణమయ్యారంటే ఇది చెప్పరాదు. సగ్గకు తీసుకొని అడ్డగోలే కోట్లు సంపాదించి ఇక మొత్తం మాదే అని ఇక వాళ్ళు మామూలు ఉండరు. ఎవరికన్నా పిల్లికి బిచ్చమేరు వీళ్ళు. రాజకీయ నాయకులను బెదిరించేతోళ్ళకి తప్ప ఎవరికి సేవ చేస్తారు కాదు. ఒక పిల్లగాడు అందులో ఫీజు కట్టకపోతే బయట నిలబెడతారు. మొత్తం ఫీజులు బయట నిలబెట్టి నీకు ఒక సిస్టమ్ లేదు. ఎవడన్నా పేదోడు ఉండి ఫీజు కట్టకపోతే రోజు మీ స్కూల్ కాడికి పోతే మొత్తం బయటనే ఉంటారు పిల్లలు. చదువు ఎప్పుడు కాదు, ఫీజులు ఎట్లా వసూలు చేయాలి. ఎవడు బాగా ఫీజులు వసూలు చేస్తే వాడిని ఉద్యోగంలో పెట్టుకుంటారు వీళ్ళు. 3600 ఎకరాలు కర్తాల మండలంలోని బట్టలపై సిటీలో జరుగుతున్నటువంటి వెంచర్ యొక్క భాగవతాలు ఎన్ని చెరువులు పోయినాయి, ఆ చెరువుల కాంప్లైంట్ ఏందనే విషయం మీకు చూపిస్తాను. బటర్ఫ్లై ఎగురుతున్నాయి చూడు. ఇట్లా ఇవన్నీ ఏం చేస్తారంటే ఇట్లా కలరింగ్ ఇట్లా ద్వారం ఆగో ఇవన్నీ ఎవరి భూములు ఇట్లా చూడండి భూములు ఎట్లున్నాయి. బటర్ఫ్లై సిటీ భూములు చూడండి. ఇక వా ఇప్పుడు అన్ని ఇండ్లు అయిపోయినాయి అనుకో. ఈయన శేషగిరిరావు, ఇగో రమేష్ బాబు, వీళ్ళు డైరెక్టర్లు. ఈయన ప్రిన్సిపాల్ నాంపల్లి సంజీవ్ నాంపల్లి. వీళ్ళే బస్సులు చూడిగా తోక తుపాకి లేకుండా. ఇది బటర్ఫ్లై సిటీ. ఈ బటర్ఫ్లై సిటీ వెనుక ఉన్నటువంటి ఇందులో ఎంతమంది పేదోళ్ళ భూములు, ఎంతమంది కబ్జలు, ఎన్ని చెరువులు కథమైనవి, ఏమైనాయి, ఎట్లున్నాయి, వీళ్ళు ఎందుకు హైడ్రా కిందికి రారు, వీళ్ళు ఎవరికి ఉపయోగపడుతున్నారు, ఈ డ్రైవర్ల యొక్క జీతాలు ఎంత, వీళ్ళ కథ ఎంత. ఇక పిల్లలు చూపిస్తూ చూడు అందమైన స్కూల్ వెనుక ఉన్నటువంటి ఎంతోమంది పేదల యొక్క గాథ ఇక్కడ ఉంది. ఇక చూడు, ఇది బటర్ఫ్లై స్కూలు. ఇక్కడ పిల్లలు నిలబెట్టే కార్యక్రమాలు అన్నీ ఈ స్కూల్ లోపల. ఈ బిల్డింగ్ ఏడుంది, ఎంత ఉంది, ఎవరి భూములలో ఉన్నాయి, ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి లావాణిపట్ట, ఈ భూములు ఉన్నాయి, ఈ స్కూల్ ఉన్నదే లావాణిపట్టలు. అంటే ఏం జరుగుతున్నది అంటే గుత్తే ఉందో బర్రె అంది. రాజకీయ నాయకులు ఆ విధంగా సపోర్ట్ చేస్తే ఇట్లా ఇవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట.
ఇది జరగడానికి మీకు కొన్ని చూపిస్తాను నేను ఇంకా ఎట్లా. ఇప్పుడు బటర్ఫ్లై అందమైన చూసినావు కదా, ఇప్పుడు అందచందాలు చూడిగా. ఇది బటర్ఫ్లై స్కూలు పరిస్థితి. ఇక ఇది ఉంది కదా, ఈ బటర్ఫ్లై స్కూల్ ఇప్పుడు ఉంది కదా, బటర్ఫ్లైలో ఇది ఒక చెరువు బటర్ఫ్లై స్కూలు. ఇక మంచిగా చెరువులో నీళ్ళు అక్కడ రాకుండా మీదంగా అడ్డం గోడ కట్టి, ఇట్లా గోడ కట్టి సిమెంట్తో గోడ కట్టి ఇతరులంతా నాది, అవతలంతా బఫర్ జోన్ గిప్పర్ జోన్ అండి. ఈ గోడ కట్టేసి ఏం చేయాలి, ఇతర ప్లాట్ చేసి అమ్మాలి. ఈ ప్లాట్ల అమ్మకం వల్ల ఏమేమి ఉన్నాయో చూడుగా. ఈ రోడ్లు చెరువు కట్ట మీకు వెళ్ళి రోడ్ ఎట్లా ఉంది, ఈ కట్ట మీకు వెళ్తాన తర్వాత ఈ చెరువు, ఇది చెరువు. ఈ చెరువులో ప్లాట్లు, ఇగో చెరువు ఉందా, ఇక ప్లాట్ రాయి. ఈ చిల్లర కూడా ప్లాట్లో మునిగిపోయినాయి రాళ్ళు. ఇదంతా ఉన్నాయి అన్నట్టు చెరువులకెళ్ళి, ఇదంతా కనబడుతున్నాయా. ఇక ప్లాట్ చూడు ఎట్లున్నాయి. ఇగో నీళ్ళు అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తుంటే కూడా ఈ చెరువులలోనే ప్లాట్లు. ఇగో ఇవన్నీ గోడలు, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకి వెళ్ళే ప్లాట్లు. చెరువులు అంటే చెరువులు గిరువులు ఏం లెక్కలేదు మనకు. దోసి ఇది ఇగో ప్లాట్ రాళ్ళు కనబడుతున్నాయి ఇళ్ళకెళ్ళి, నీళ్ళకి వెళ్ళి. చెరువులో బర్రెలు అని, చెరువులో బర్రెలు అనేటువంటి పరిస్థితి. ఇవి చూస్తే ఒకప్పుడు ఎట్లునేది, ఈ చెరువు పక్క పోటీ ఏం జరుగుతున్నది, ఇప్పుడు ఎట్లా జరిగింది అనేది మనకు తెలవాలి. ఇక చూడండి, వచ్చిన కాంప్లైంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఒక కాంప్లైంట్ ఇచ్చారు అధికారులకు. ఈ కాంప్లైంట్ ఎట్లున్నది ఏం కదా అనేది మీరు చూడండి. ఎన్నో చెరువు ఉంది, ఏదో వెంచర్ ఎట్లా కట్టిండు గోడలు. ఇట్లా అనేక మంది. ఇగో ఇక్కడ చెరువు, ఎండాకాలంలో చెరువు, వానకాలంలో చెరువు కట్టడం మొత్తం మాయం. అయితే ఈ గొలుచుకట్టు విధానం చెరువులు ఏమంటాయంటే, చెరువులు ఎట్లుంటాయంటే ఒక 5-6 చెరువులు ఉంటే ఒక చెరువు నింతుంది. చెరువు నిన్నాక నీళ్ళు అలిగి వెళ్ళి ఇంకో చెరువులకు పోతాయి. చెరువులకు పోవడం వల్ల ఈ విధంగా నీరు పారుకోవడం పోతే భూగర్భ జలాలు పెరుగుతూ ఉంటాయి, భూములు కూడా పంటలకు రైతులకు మంచిగా ఉంటుంది. వీళ్ళు ఏం చేసిరు, ఏ చెరువు కా చెరువు గోడలు కట్టేసిరు, సిమెంట్తో గుంతతో మంచిగా గోడ కట్టి నీళ్ళు వెళ్ళకుండా ఆన్నే ఉంచుతారు. ఎండుకాలంలో మొత్తం వనభోజనాలు పెట్టి ఆన్లైన్లో పెడితే వాడు ఏం చేస్తాడు, కొంటాడు. కొన్నాక ఏమవుతుంది, నిన్న ఏమైంది కామారెడ్డిలో ఏమైంది, ఏది 50 సెంటీమీటర్ల వాన పడితే మెయిన్ రోడ్లే తెగిపోయినాయి. వాడు రోడ్ల ఆ ఇల్లు కొన్నాడు ససవాళ్ళ వాడి. ఇట్లా చెరువుల ఆక్రమణ జరుగుతూ ఉన్నది. బటర్ఫ్లై సిటీ తెలంగాణ రాష్ట్రంలో టాపెస్ట్ 3600 ఎకరాల భూమి అక్యుములేట్ చేసి అందులో ఎంతోమంది లావణి పట్టలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. పట్ట భూములకు వానికి పంచాది, వానికి పంచాది పెట్టి వీళ్ళతోని కొట్లాడలేక చాలామంది తలకాయలు పట్టుకున్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పేదల లావణి పట్ట భూములు, అసైన్ భూములు, లేదంటే పట్టలు ఇలా తర్వాత టెనెంట్ ఉన్నటువంటి భూములు, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి కేసులు వేసి కేసులలో ఉన్నాయి కూడా అట్లే ఆగిపోయినాయి. అది కూడా ఒక పరిస్థితి ఉంది. ఇలా చాలామంది కోట్లతో గెలవలేక పరిస్థితి ఘోరంగా ఉంది. ఇవన్నీ ఇలాంటి చిల్లర మీకు చూపిస్తున్నా. ఇలాంటి ఫోటోలు ఒకసారి చూడండి. బటర్ఫ్లై సిటీ లోపల ఉన్నటువంటి చెరువులు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ పేపర్లో కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇగో అక్రమాలు తేల్చేనా ఫార్చ్యూన్ బటర్ఫ్లై పై వచ్చిన ఫిర్యాదులు కొనసాగుతున్న విచారణ అని చెప్పి ఇది ఇచ్చిర్రు. ఇక్కడ ఏముంది, ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది అనేది మీకు చూడండి. ఇక ప్రధానంగా బటర్ఫ్లై సిటీ పేరుతో ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పై చేసిన ఫిర్యాదుల్లో భూ ఆక్రమణలే ప్రధానం. ఇక్కడ గుర్లకుంట సర్వే నెంబరు 926లో 41 ఎకరా భూమి ఉంది, 41 ఎకరాల భూమి ఉంది. ఆ నెక్స్ట్ కుమ్మరికుంట సర్వే నెంబరు 798లో 4 ఎకరాల 46 గుంటల భూమి ఉంది. ఆ తర్వాత సర్వే నెంబర్ 823లో 4 ఎకరాలు ఉంది. అంటే పెద్దికుంట సర్వే నెంబర్లో 746లో 17 ఎకరాల భూమి ఉంది. దాని తర్వాత జావ చెరువు సర్వే నెంబర్ 720లో కూడా 13 ఎకరాల భూమి ఉంది. వీటిలో చాలా వరకు భూములు కబ్జాకు గురైనవి. ఫిర్యాదు ప్రభుత్వానికి అందింది. అంటే 2 రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి అధికారులు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నిటి ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సంబంధించి అన్ని బ్యాన్ కావాలి. ఎన్ని రోజులు గడువు ఇస్తారు, ఏం చేస్తారు, వీళ్ళకి అవకాశాలు ఏంది అనేది చూసి ఖచ్చితంగా ఏమంటున్నంటే పేదోడు కూడా బతకాలి. ధనవంతుడు ఇప్పుడు శశికిరణరావు, రమేష్ రావు కోట్లకు పడి ఎత్తిరు. ఒకడేమో అడక తింటున్నాడు, ఈ భూమి మీద భూమి ఉన్నోడు అడక తింటున్నాడు. మంది భూములు మొత్తం చుట్టుముట్టు తాడేసుకున్నాడేమో వాడు కోట్లకు ఎదిగిపోతా ఉన్నాడు. ఇది జరగకూడదు. ప్రభుత్వాలలో పేదోనికి న్యాయం జరగాలి, అందరూ సమానంగా బతకాలి అన్నటువంటి అవకాశాలను మనము ఖచ్చితంగా ప్రజలకు అందేటట్టు చూడాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి టోటల్ విచారణ విషయం లోపల మళ్ళీ మంచి వాస్తవమైనటువంటి పరిస్థితులను మీ ముందుకు త్వరలో తీసుకొస్తా. త్వరలో వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి భూములు లావాణి పడ్డ భూములు ఎన్ని ఉన్నాయి, విత్ రికార్డ్స్ మీ ముందుకు వస్తా, విత్ రికార్డ్స్ తోటి
టోటల్గా ఏం జరుగుతూ ఉంది అక్కడ, ఎంత పెద్ద ఎత్తున వెంచరు డెవలప్మెంట్ అయ్యింది అనే విషయాల మీద మనం మాట్లాడదాం. అనేక విషయాలు ఏ విధంగా ఎన్ని రోజుల నుంచి మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది కూడా మనం చూద్దాం. ఖచ్చితంగా మీ అందరికీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇక ఇరిగేషన్ వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు చెరువులు ఇవన్నీ ఏమైనా ఏం కథ పాత విధానం మీద. కాకపోతే వీళ్ళ యొక్క శశిగిరిరావు అయినా లేకుంటే రమేష్ అయినా వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు పలుకుబడి ఉన్నారు కాబట్టి పేదోళ్ళకి న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం అన్న చొరవ తీసుకొని ఎవరెవరికి కాంప్లైంట్లు పోయినా ఏం కథ మనం కూడా ఏవిఎం నుంచి కూడా ఏం కాంప్లైంట్లు పోతా అనేది కూడా మీకు చూపిస్తాం. ఇక్కడ ఈ కాంప్లైంట్ ఎక్కడెక్కడ పోయింది, ఎవరెవరికి పోయింది అనేది మీరు ఒకసారి చూస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, గౌరవ రంగనాథ్ గారు హైడ్రా కమిషన్ గారికి పోయింది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రంగారెడ్డి జిల్లాకు పోయింది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కందుకూరు డివిజన్కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోయింది రంగారెడ్డి. నెక్స్ట్ రెవెన్యూ డివిజనల్ అండ్ ఆఫీస్ ఆర్డీఓ అండ్ కందుకూరు డివిజన్ రంగారెడ్డి జిల్లాకు పోయింది, డిప్యూటీ ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కడతాలకు పోయింది మన రంగారెడ్డి జిల్లా, అండ్ మండల తహసీల్దార్కు కడతాల మండలానికి కూడా పోయింది. ఇవన్నీ కూడా కాంప్లైంట్లు పోయినాయి. ఈ కాంప్లైంట్ల ప్రకారంగా అంటే బటర్ఫ్లై చీటి భాగవతం అనేది ప్రభుత్వానికి తెలియదు, ప్రజలకు అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు తెలుసు, ప్రభుత్వానికి తెలియనికే మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.